న్యూ రూల్ ఇన్ ఐపీఎల్ 2025 బౌలింగ్ కెప్టెన్ ఎవరైతే ఉంటారో 10th ఓవర్ తర్వాత డ్యూ ఉన్నా లేకపోయినా కొత్త బాల్ ని రిక్వెస్ట్ చేసుకోవచ్చు ఎంపైర్ అడిగి. మ్యాచ్ నెంబర్ 5 గుజరాత్ వర్సెస్ పంజాబ్. సో ఈ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియం లో జరుగుతుంది గుజరాత్ లో. నా ఒపీనియన్ లో బెస్ట్ ప్లేయింగ్ 11 చూద్దాం గుజరాత్ టైటన్స్ కి. శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ. సో ఇంపాక్ట్ ప్లేయర్ గా మహిపాల్ లామ్రోర్ ని తీసుకుంటే బెటర్. బెస్ట్ ప్లేయింగ్ 11 చూద్దాం పంజాబ్ కి. ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాన్ షారియా, శ్రేయస్ అయ్యర్, జాష్ ఇంగ్లీష్, గ్లెన్ మ్యాక్స్వెల్, నెహల్ వదేరా, శశాంక్ సింగ్, మార్కో జాన్సన్, హర్ప్రీత్ బ్రార్, హర్షదీప్ సింగ్, చాహల్. ఇంపాక్ట్ ప్లేయర్ గా మార్కస్ స్టోనిస్. పంజాబ్ కి అయితే గేమ్ చేంజెస్ శ్రేయస్ అయ్యర్, మ్యాక్స్వెల్, చాహల్ అవ్వచ్చు. అలానే గుజరాత్ కి ప్రసిద్ కృష్ణ, రషీద్ ఖాన్ గేమ్ చేంజెస్ కి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ సాయి సుదర్శన్ కూడా ఇంపార్టెంట్. పిచ్ విషయానికి వస్తే ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. అండ్ కమింగ్ టు స్టాట్స్, ఈ 2 టీమ్స్ కలిసి 5 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ పంజాబ్ గెలిస్తే 3 మ్యాచెస్ గుజరాత్ గెలిచింది. వీళ్ళందరి కాంబినేషన్స్ లో ఒక మంచి థ్రిల్లర్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. అండ్ పంజాబ్ విషయానికి వస్తే మ్యాక్స్వెల్ కనుక ఫామ్ లోకి వస్తే ఎవ్వరు ఆపలేరు. సో జాష్ ఇంగ్లీష్ కూడా వాళ్ళిద్దరూ ఆడితే కనుక ఒక మంచి స్కోర్ అయితే వస్తుంది. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ లో గుజరాత్ చాలా స్ట్రాంగ్ గానే ఉంది. స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్ మీద ఎక్కువ ప్రెషర్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అప్పట్లానే మీ ప్రిడిక్షన్ ఏంటో కింద కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ అండ్ ఫాలో చేయండి.